హలో, అందరికీ జై భీమ్. ఇటీవల రాష్ట్రంలో అంటే దేశంలో విషయాలు పక్కన పెడితే రాష్ట్రంలో మాత్రం ప్రతిరోజు ఒక నెల రోజుల నుంచి ఒకే విధమైనటువంటి అరెస్టులు, పార్టీలు మారటాలు, కక్ష సాధింపు చర్యలు కేవలం వీటి మీద మాత్రమే దృష్టి పెట్టారు. ప్రజాపాలన అనేది లేదు. అంటే దీన్ని విమర్శించడం అని కాదు, కానీ ఉన్న వాస్తవాలు అయితే చూస్తాను. ప్రధాన మీడియా కూడా TV9, సాక్షి, ABN ఆంధ్రజ్యోతి, ఈటీవీ ఇట్లాంటి పెద్ద పెద్ద శాటిలైట్ ఛానల్స్ కూడా కేవలం పార్టీ మార్పుల పైన, అరెస్టుల పైన, నాయకుల వాళ్ళ సొంతాలకి సంబంధించిన పర్సనల్ విషయాల మీద డిస్కషన్లు, డిబేట్లు, లైవ్లు చేస్తున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్లో ప్రజాపాలన ఏ విధంగా ఉంది, ప్రజలు ఎలా ఉన్నారు, ప్రజలకి ఏం సమస్య ఉంది, ఎక్కడ ఏం జరుగుతుంది అనే విషయం మీద ఒక్కరు కాకపోయినా ఒక్కరు కూడా దాని మీద చర్చించిన అంశాలు అయితే లేవు. ఇక కూటమి ప్రభుత్వం విషయానికి వస్తే, కూటమిలో ఇచ్చినటువంటి హామీలు, మేనిఫెస్టో ఏదైతే ఉందో అవి ఎంతవరకు అమలు చేశారు, అవి ఎందుకు అమలు చేయలేకపోతున్నారు, అంటే అమలు చేయకపోవడానికి కారణాలు ఏంటి, అంటే వాళ్ళకి రకరకాల ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. గతంలో ఇచ్చినటువంటి వాటితో పోల్చుకొని ఇంకా ఎక్కువగా మేనిఫెస్టోని రూపొందించారు. ఇది ప్రజలకు ఏ విధంగా అందించాలి, అందించలేకపోవడానికి కారణాలు ఏంటి, ఇప్పటివరకు ఏం అందించారు, దాంట్లో లోపాలేంటి అనే అంశాల మీద ప్రభుత్వానికి సూచనలు కావచ్చు, సలహాలు కావచ్చు, ఇలా ఇటువంటి సంబంధించిన ఎటువంటి విషయాలను కూడా చెప్పకుండా, ప్రజలకు తెలియనీయకుండా రాష్ట్రంలో కేవలం రాజకీయం అనే అంశం చుట్టే మీడియా తిరగడం అనేది చాలా బాధాకరంగా ఉంది. కానీ రోజుకి రాష్ట్రంలో ఆడపిల్లల మాన ప్రాణాలు, చిన్నపిల్లలండి, అంటే సంవత్సరాలు, నెలలో 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు చిన్న పిల్లల్ని, ఆడపిల్లలను కూడా ఇంకా చెప్పుకోవడానికి కూడా కష్టమైనటువంటి పదజాలను ఉపయోగించాలి ఈ సందర్భంలో. అలాంటి పరిస్థితులు ఉన్న రాష్ట్రంలో నేడు దాన్ని పక్కకు వదిలేసి, గాలికి వదిలేసి, అసలు ఎందుకు ఈ మీడియా కావచ్చు, డిబేట్లు కావచ్చు, రాజకీయ విశ్లేషకులు కావచ్చు అనవసరమైన విషయాల మీద చర్చిస్తూ ఉన్నారు. సో ఇది చాలా బాధాకరంగా ఉంది. ఏదన్నా మాట్లాడితే ప్రభుత్వాన్ని విమర్శిస్తారనే కోణంలో ఆలోచిస్తున్నారే కానీ అసలు ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి ఈ ఇబ్బందికరమైన పరిస్థితుల నుంచి బయటికి ఎలా రావాలి, పోలీస్ డిపార్ట్మెంటు, లా అండ్ ఆర్డర్ ఎలా దాన్ని పటిష్టం చేయాలి, దాని మీద ఎలాగ ఒక నివేదిక వేయాలి, వాడిని ఎలా పట్టుకోవాలి, వాడిని ఎలా శిక్షించాలి, ప్రజలకు ఏ విధంగా మేము ఉన్నామన్న భరోసా ఇవ్వాలి అనే అంశాలు పక్కకి వెళ్ళిపోయినాయండి. అందులో ప్రజలు, అంటే పబ్లిక్ తప్పు కూడా కొన్ని ఉన్నాయిలే, సరే ఇవన్నీ కూడా ఏంటంటే ఈ వీడియో చాలదు మనం మాట్లాడుకోవడానికి. మొత్తానికి మాత్రం మీడియా ప్రశ్నించేది, ఒక తప్పుడు దారిలో ఉన్నటువంటి వ్యవస్థని సరైన గాడిలో పెట్టేది మీడియా అని అందరూ చెప్పుకుంటూ ఉంటారు. మరి మీడియా, అలాంటి మీడియా కూడా ఒక పక్కనే ఒత్తాసు పలికి, ఒకరికే కొమ్ము కాస్తూ, కొంతమందితోనే ఉండి కొంతమందికి అన్యాయం జరుగుతూ ఉంటే చూస్తూ ఉంటాం అనేది చాలా బాధాకరమైన విషయం. సో ఇప్పటికైనా కూడా ఈ మీడియాలన్నిటి కూడా నేను విజ్ఞప్తి చేసేది ఒకటే, రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు, మారణకాండలు, ఇబ్బందికరమైన పరిస్థితి అది ఏదైనా కూడా వాటన్నిటిని కూడా దాని మీద చర్చించండి, డిబేట్లు పెట్టండి. విద్యా వ్యవస్థ కూలిపోతూ ఉందంటున్నాను. విద్యా వ్యవస్థకు సంబంధించినటువంటి అంశాలు వాటిని పక్కన పెట్టేశారు. ఆ తర్వాత జాబ్ నోటిఫికేషన్స్కి సంబంధించినటువంటి విషయాలను పక్కన పెట్టేశారు. కేవలం రాజకీయం అంటే రాజకీయమే. ఎన్నో అక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఫుడ్, మనుషులు తినేటువంటి ఆయిల్స్లో కావచ్చు, ఆహార పదార్థాల్లో కావచ్చు, అంతా కల్తీనే. బట్ దాని గురించి ఎక్కడా కూడా ఆ మీడియాలు మాట్లాడిన సందర్భాలు లేవు. సో ఇవన్నిటిని కూడా ఒకసారి దృష్టిలో ఉంచుకొని మీడియాలు రాజకీయంగా చేయొద్దని కాదు, ఆర్థికంగా అభివృద్ధి చెందొద్దని కాదు, కానీ సగటు మానవుడి ఆవేదనను కూడా అర్థం చేసుకునే విధంగా ఇవన్నీ కూడా చూడాలి. అరెస్టులని హైలైట్ చేస్తూ, అరెస్టులనే
ప్రధాన హెడ్డింగ్స్గా రాస్తూ చేయటం అనేది ఎంతవరకు కరెక్టు ఒకసారి ఆలోచించండి. ఇదంతా కూడా మీడియా వారికి విజ్ఞప్తి చేస్తున్నాను. అందరూ కూడా సాటి మీడియా వ్యక్తిగా ఇవన్నిటిని కూడా దృష్టిలో ఉంచుకొని ప్రజలకి ఉపయోగకరంగా ఉండే విధంగా మనం కొన్నిటినైనా ప్రజల వద్దకు చేరుద్దాం, ప్రజలు మనల్ని పొందుదాం. నమస్తే.